ఎన్నికల నేపథ్యంలో కడపలో సీన్ మారిపోబోతోంది. కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఓడించేందుకు ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచే కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఎన్నికలకి మరో 3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. కడపలో వైసీపీ బరిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని ఓడించేందుకు వైసీపీ నాయకులే, అది కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇది సాధ్యం కాదు అని చెప్పడానికి లేదు. బద్ధ శత్రువులు కూడా ఒకటైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే తెర వెనుక బలమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకుంటే అనేకమైనటువంటి ఎన్నికల్లో మనం తెర వెనుక ఆయన నడిపినటువంటి రాజకీయాలను తీసుకోవచ్చు. 2019 ఎన్నికలను తీసుకో, తెర వెనుక రాజకీయాలు నడిపారు కదా. నరేంద్ర మోడీ సపోర్టు, కేసీఆర్ సపోర్టు, వీళ్ళందరూ తీసుకున్నారు కదా. అసరుద్దీన్ సపోర్టు, వీళ్ళందరూ తీసుకున్నారు కదా. ఇప్పుడు కూడా అసరుద్దీన్ సపోర్టు, కేసీఆర్ సపోర్టు తెర వెనుక ఉంది కదా. ఆయన అయితే సింగిల్గా అయితే కాదు కదా. సింగిల్గా నేను పోరాడాను, సింగిల్గా గెలిచాను, సింగిల్గా వచ్చానని చెప్తున్నారు. కానీ సింగిల్గా ఆయన ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళలేదు. కాకపోతే పార్టీ పరంగా నేను అభ్యర్థుల్ని ఒక బీఫారం అందరికి సింగిల్గా ఇచ్చానని చెప్పుకోవచ్చు. కానీ సింగిల్గా పోరాటంలోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా సింగిల్గా అతను వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా ఒకవైపు అసరుద్దీన్, ఇంకొక వైపు కేసీఆర్, ఇంకొక వైపు ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ మొన్నటి వరకు. ఇప్పుడేదో లేదంటున్నారు. బట్ లేకపోతే మరి జవహర్ రెడ్డిని మార్చాలి కదా చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డిని మార్చాలి. రాజేంద్రనాథ్ రెడ్డిని ఎప్పుడో మార్చాలి డీజీపీగా. మొన్నటిదాకా ఉన్నారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా రకరకాల సపోర్ట్స్ ఉన్నాయి. ఆయన సింగిల్ కాదు. ఓకే. కాబట్టి తెర వెనుక రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా చీకటి రాజకీయాలు ఉంటాయి. చీకటి రాజకీయాలకు సంబంధించి బయట పెట్టింది షర్మిల ఈ మధ్య. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, అసలు వైఎస్ఆర్ పేరుని షార్ట్ షీట్లో ఎవరు పెట్టించారు, ఆ చీకటి రాజకీయాలు ఏ విధంగా నడిపాడు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ షర్మిలనే చెప్తుంది కదా. సో కాబట్టి రాజకీయాల్లో తెర వెనుక జరిగేవే చాలా ఉంటాయి. తెర ముందు మనకు కనిపించేవి చాలా తక్కువ. తెర ముందు కనిపించే వాటికన్నా కూడా తెర వెనుక కనిపించేవి చాలా ఉంటాయి. సో వాటిల్లో మనం కడప జిల్లాకి లేదంటే కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు మనం కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే, అక్కడ పోటీ చేస్తుంది ఎవరు? కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి, అలాగే షర్మిల అక్కడ పోటీ పడుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం, కడప కేంద్రంగా ఏవైతే అంశాలు బయటకు వస్తున్నాయో అవన్నీ కూడా తాడేపల్లి కోటని కదిలిస్తూ ఉన్నాయి. ఓకే. లాస్ట్కి డైరెక్ట్గా భారత్ని అటాక్ చేస్తూ ఉంది షర్మిల. కేవలం భారతిరెడ్డి వల్లనే ఈ మొత్తం కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది అనే యాంగిల్లో ఆవిడ మాట్లాడుతున్నారు. మొన్న ఏదో ఈ మధ్యకాలంలో సింగిల్ ప్లేయర్ ఉండాలి అన్నట్టుగా ఏదో మాట్లాడిందండి రాజకీయాల్లో. సింగిల్ ప్లేయర్ మేమేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ ప్లేయర్ మాత్రం ఉండాలి అని అంటే, సింగిల్ ప్లేయర్ అంటే అర్థం ఏంటి అంటే, మీరు మిగతా పార్టీ వాళ్ళని గొడ్డలు తీసుకొని నరికేస్తారా, అదే నన్ను చెప్తుంది భారతిరెడ్డి అని చెప్పి షర్మిల ఎదురు ప్రచారానికి ఎదురు దాడికి దిగారు. అక్కడ ఎప్పుడైతే షర్మిల పోటీ చేశారో అక్కడ సునీతారెడ్డి, షర్మిల ఇద్దరు కలిసి కడప సిస్టర్స్ మాదిరిగా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది అక్కడ. సో అవినాష్ రెడ్డి గెలుస్తాడా గెలవడా అనేటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పుడు సర్వేల్లో కూడా ఇప్పుడు తాజా సర్వేలు చూస్తే టైట్ ఫైట్ అని వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో షర్మిలకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఓకే. సో రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. రాహుల్ గాంధీ మరి కడపలో సభ పెడతారో లేదు, మరి రేపు ఎల్లుండో ఏదో ఉన్నట్టుంది. సో మొత్తం మీద ఏంటంటే అక్కడ సినారియో రోజు రోజుకి మారిపోతుంది. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ తగ్గింది అక్కడ అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే భారతిరెడ్డి మొట్టమొదట కడప జిల్లా మొత్తం పర్యటిస్తానని చెప్పారు. కానీ ఆవిడ పులివెందులకు మాత్రమే పరిమితమై వచ్చేసారు. టెంటేటివ్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే కడప జిల్లా మొత్తం ప్రచారం చేయించాలి భారతిరెడ్డి తోటి అని చెప్పి అనుకున్నారు. పులివెందుల్లో ప్రచారం చేసిన తర్వాత ఆవిడకి అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని. ఎందుకు? డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఎప్పుడూ లేనిది ఎదురుపడి ఇంత అన్యాయం చేస్తారో మాకు
మాకు న్యాయం చేయలేకపోయారు మీరు మీ ఆయన ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మా ఆస్తుల మీద ఏంది అని ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సో అక్కడ ఉండేటువంటి పరిస్థితిని తెలుసుకున్న తర్వాత మిగిలినటువంటి కడప జిల్లాలో మిగిలినటువంటి నియోజకవర్గాలకి ఆవిడ బహిరంగ సభల్లోకి వెళ్తారు, బహిరంగ సభలు పెడతారని చెప్పి అనుకున్నారు, కానీ వెళ్ళాల. కారణం ఏంటంటే ఇక్కడ భారతిరెడ్డి ప్రచారం చేసే కొద్దీ, ఆవిడ ప్రచారం వేగం పెంచే కొద్దీ షర్మిల ఇంకా మరింత వేగం పెంచే అవకాశం ఉంది, అలాగే సునీతారెడ్డి వేగం పెంచేటువంటి అవకాశం ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డే ఫస్ట్ అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అసలు అక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారు అనేది, ఎందుకు చేశారు అనేది మొత్తం విడమర్చి షర్మిల చెప్పుకుంటూ వచ్చారు. దాంతో కొంగుబట్టి ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నట్టు ఎన్నికలు ఇవి, కడప ఎన్నికలు. మిగతా రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే, కడపలో మాత్రం నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి మీరు న్యాయం పక్కన నిలబడతారని నమ్మకం మాకుంది, కొంగుబట్టి మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్పేసి ఇంటింటికి వాళ్ళు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఆ ఉధృతిలో వెనకబడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనకు ప్రచారం లేదంటే ఎంత కనిపిస్తున్నటువంటిది ఒక ఎత్తు అయితే, రాబోయేటువంటి రోజుల్లో అవసరాల దృష్ట్యా, లేదా సొంత చెల్లెలు రక్తం పంచుకొని పుట్టలేదు అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా చెప్పినప్పటికీ, రాజశేఖర రెడ్డి సొంత రక్తం పట్టుకొని పుట్టలేదని ఆయన ఎన్ని విమర్శలు చేసినప్పటికీ సొంత రక్త సంబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఒకటి, అవినాష్ రెడ్డి మరో కుటుంబం, వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది కాదు, అది వేరే, ఆ కుటుంబం వేరే. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య చాలా కాలం నుంచి గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని ఫిలప్ చేసి వైఎస్ఆరేతర కుటుంబాన్ని పైకి తీసుకురావాలని భారతిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం కూడా భారతిరెడ్డి మీద ఉంది. దానికి సంబంధించిన సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అక్కడ ఆ పాయింట్ దగ్గర సొంత చెల్లెల్ని ఓడించాలా గెలిపించాలనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు గెలిస్తే ఆవిడ వచ్చే లాభం ఏంటి, ఓడిపోతే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద తాడేపల్లిలో చర్చించుకుంటున్నారు అనేది. గెలిస్తే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో కీలకమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి 3 విడతల ఎన్నికల్లో రేపు 4వ విడత 11వ తారీఖు జరగబోతుంది. 3 విడతల ఎన్నికలను కనుక చూస్తే అక్కడేదో సంకీర్ణం ఏర్పడుతుంది అనేటువంటి ఒక సంకేతం జగన్మోహన్ రెడ్డి గురువు కూడా చెప్పాడు, కేసీఆర్. సో సంకీర్ణం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల కనుక బలంగా ఉంటే అప్పుడు ఎంతో కొంత అన్నకి సహాయపడేటువంటి అవకాశం ఉంది. సహాయం అంటే ఏంటి, కేసే కదా, ఆయన కేసు ఇప్పుడు ఇమీడియట్గా జైలుకి పోవాల్సి వస్తుంది ఆయన విచారణ చేపడితే. సో దాని నుంచి తప్పించుకోవాలంటే కేంద్రంలో ఖచ్చితంగా బలం అయితే ఉండాలి, అక్కడ అండ అయితే ఉండాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి ఆ కాంగ్రెస్ పార్టీ నీడ కావాలంటే షర్మిల ద్వారా చేసుకోవచ్చు. సో ఆవిడ గెలిచినందువల్ల బెనిఫిట్ అది. ఆవిడ ఓడిపోతే సొంత చెల్లెల్నే ఇతను దూరంగా పెట్టాడు, కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేశాడు. అసలు ఇతను తల్లి చెల్లి అంటే అసలు ఏమాత్రం ఇతనికి ఆ బంధుత్వాలు బాంధవ్యాలు ఏముండవు అని అతని మానసిక పరిస్థితి మీద దాడి చేసే అవకాశం ఉంది. ప్రత్యర్థులు ఇప్పటికే దాడి చేస్తున్నారు మానసిక పరిస్థితి మీద, అది ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంది. సో ఓడిపోయినా కానీ షర్మిల అక్కడి నుంచి వికెట్ చేయదు, ఇంకా పోరాడుతుంది ఆవిడ. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఫైట్ పెరిగే అవకాశం ఉంది. సో దాంతో ఇంటి పోరు ఎక్కువ అవుతుంది బయట పోరు కన్నా కూడా. సో కాబట్టి ఈ 2 రకాలుగా ఆలోచించినప్పుడు షర్మిల గెలవడమే బెటర్ అనేటువంటి పొజిషన్లో ఈ మధ్యకాలంలో అక్కడ తాడేపల్లి కోటలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లీడర్లు కూడా ఏం మాట్లాడలేదు, ప్లస్ సైలెంట్ అయిపోయారు, పెద్దగా హడావుడి లేదు. ప్లస్ భారతిరెడ్డి ఏమో అక్కడ వరకు పులివెందుల వరకు పరిమితం, ఆవిడ వచ్చేసారు. అక్కడ వీడియో రిలీజ్ చేసే పరిస్థితి లేదు, వీడియో రిలీజ్ చేయమని చెప్పి వీళ్ళేదో అడిగారని విజయమ్మని, ఆవిడ విడుదల చేయడానికి కూడా ఒప్పుకోలేదని, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిలని గెలిపించుకునేదానికి చీకటి రాజకీయం, తెర వెనుక రాజకీయం తాడేపల్లి నుంచే నడుస్తూ ఉంది అని చెప్పి మనం విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంది. అవినాష్ రెడ్డి అంతిమంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం తాడేపల్లె అనేది కూడా వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.